హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవి చేరగానే మీకు 45,000కి పైగానే సాలరీ వస్తుంది. ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే, కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ అనేది. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, మీరు బ్యాంక్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వే జాబ్స్ కానీ, ఏ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల కోర్సెస్ పైన మీకు 75% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. సో మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, 499కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ఒక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి అటెండ్ మీరు జాబ్స్ని అయితే పొందొచ్చు అనమాట. సో మీకు అన్ని కోర్సెస్ అయితే యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ ఇంకా లిమిటెడ్ టైం, అంటే జస్ట్ 1 day మాత్రమే ఉంటుంది. కాబట్టి సో వెంటనే ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేసుకోండి. మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చాను. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. లిమిట్ విషయానికి వచ్చినట్లయితే September 8, 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళు అయితే 30 years వరకు, ఓబీసీ వాళ్ళు 33, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, సో మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, మీకు ఇక్కడ ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు. ఇక్కడ మీరు చూడండి, దెర్ విల్ బీ నో నెగటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఎటువంటి మీకు నెగటివ్ విధానం అనేది ఉండదు. కాబట్టి అన్ని క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ అనేది పెట్టచ్చు అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఫార్మాట్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ అండ్ క్వశ్చన్స్ ఆన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అండ్ నెక్స్ట్ రీజనింగ్, అర్థమెటిక్, న్యూమరికల్, మెంటల్ ఎబిలిటీ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ రిలేటెడ్గా క్వశ్చన్స్, ఈ విధంగా యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. 2 hours పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. దీని తర్వాత మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ, స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో మీరు మంచి స్కోర్ అనేది సాధిస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి పే స్కేల్ అనేది ఎంత ఉంటుంది అంటే, మనకి వచ్చే సాలరీ కాకుండా మనకి పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే, గ్రేడ్ 3 ప్రకారం 26,600 నుంచి స్టార్ట్ అవుతుంది. 90,000 వరకు బేసిక్ పే ఉంటుంది. సో దీంతో పాటు అడిషనల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డియర్నెస్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 45,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది మనకి మహారత్న పబ్లిక్ సెక్టర్ కంపెనీ, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అండర్లో అయితే పనిచేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోదు. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, September 8, 2025 నాటికి మీరు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10+2 లేదా ఈక్వివాలెంట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే మీకు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ అర్హత ఉన్నా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈక్వివాలెంట్ అంటే మీరు డిప్లొమా చేసినా కూడా ఎలిజిబులే అనమాట. కాకుంటే ఇక్కడ మీకు కంప్యూటర్కి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. ఏ సర్టిఫికేట్ అంటే 6 months డ్యూరేషన్, అంటే మనకి డీసీఏ కానీ, పీజీడీసీఏకి సంబంధించి కానీ మినిమం 6 months డ్యూరేషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్ ఉన్న అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు ఒకవేళ డిగ్రీలో కనుక కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివినా వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి యొక్క మినిమం 6 months డ్యూరేషన్ ఉండే విధంగా
కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఉన్నా ఎలిజిబులే. మెయిన్గా ఏంటంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి మీకు ఆ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. అయితే ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేస్తారు. వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ ఏ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ కేటాయించారు ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఆ డేట్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ ఆగస్ట్ 8, లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 8 వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఫీజు కూడా చాలా తక్కువనే ఉంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయాలి. సో మిగతా వాళ్ళు మాత్రమే 200 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. అండ్ ఆ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఏజ్కి సంబంధించి అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 8, 2025 వరకు మీకు యొక్క ఎలిజిబిలిటీ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ని కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఎటువంటి నెగటివ్ విధానం లేదు. అన్ని క్వశ్చన్స్ కూడా మనము అటెంప్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఆయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి సంబంధించి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ పోస్టింగ్ వచ్చినా కూడా సో మీకు ఫర్దర్గా ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. సో మీకు అప్లై లింక్ అనేది మన వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి వెళ్ళి యాక్సెస్ చేయొచ్చు. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ పైన మాన్యువల్ అప్లికేషన్ ఆన్లైన్ ఫామ్కి సంబంధించి చూసినా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి తెలుస్తాయి. అప్లై చేయడానికి మీరు ఇక్కడ పైన రైట్ సైడ్లో రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని కూడా క్లియర్గా చదవండి. సో చదివిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనము ఏ పోస్ట్కి అప్లై చేసినాం, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కాబట్టి ఆ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అదే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసేసి తర్వాత ఐ అగ్రీ పైన క్లిక్ చేసి క్యాప్చా ఇచ్చేసి రీవెరిఫై పైన క్లిక్ చేసేసి అవన్నీ కూడా చెక్ బాక్సెస్ టిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి గో టు అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు అందులో మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి ఫైనల్గా ఫీ పేమెంట్ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి సబ్మిషన్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. కాబట్టి మీరు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ చూసేసి అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.